వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సీట్ల కేటాయింపుపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం స్థానాల్లో జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీటును కేటాయించగా తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలను కేటాయిస్తూ కూటమి నేతలు నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పాలనా విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న తిరుపతిలో భారీ బహిరంగ సభను, అలాగే ఈ నెల 12న అమరావతిలో పరిపాలనా విజయాలపై మరో కీలక బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న అభివృద్ధిపై విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని 12వ తారీఖు అమరావతిలో 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా పరిపాలన సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతో పాటు మిగతా రోజులు 13వ తారీఖున 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతో వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఇదో చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తాం.